ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి, సాయి నీకోసం ఒక ముఖ్యమైన వ్యక్తిని తీసుకువస్తున్నాడు. వదులుకున్నావంటే జీవితాంతం కూడా శాశ్వతంగా కన్నీరే మిగులుతుంది, జాగ్రత్త అంటున్నారండి బాబా గారు. మరి బాబా గారు ఎందుకు ఇలా అంటున్నారు? ఏదో తెలియని ఒక నిగూఢ అర్థం దాగిన సందేశంతో వచ్చారు. బాబా గారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మనకు తెలిసిన ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఎంతో మంది జీవితాల్లో చీకట్లను పారద్రోలారు, ఎంతో మంది కష్టాలను తొలగించారు. ఎంతో నమ్మకంగా గురువు గారు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందండి. 100% కూడా. ఇంకొకటి, మీకు ఎలాంటి మొండి సమస్యలు ఉన్నా, కష్టాలు ఉన్నా కూడా ఈయన దగ్గర కాదు లేదు అన్న మాట రాదండి. దాన్ని ఒక ఛాలెంజింగ్ తీసుకుని పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉంది. ఎంతటి మొండి సమస్యలైనా వాటికి తగ్గ పరిష్కారాలు ఈయన అరచేతిలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి. ఎందుకంటే ప్రతి మనిషి చెప్పుకోలేని బాధలు, తీర్చుకోలేని బాధలు, బయట పడలేని బాధలు ఎన్నో ఉంటాయి. వేరే వ్యక్తులకు కూడా చెప్పుకోలేం. అలాంటివి ఏవైనా ఉన్ని గురువు గారికి చెప్పుకోండి, అవి తీరిపోతాయి, తీర్చేస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారా దానికి తగ్గ పూజలు చేసి బయటపడేస్తారు. అది కూడా అతి తక్కువ సమయంలో. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, ఎప్పుడైనా ఆలోచించావా? కొన్ని విషయాలు కేవలం నీ ముందుకు మాత్రమే ఎందుకు వస్తాయి? కోట్లాది మంది ప్రజల్లో నువ్వు మాత్రమే ఈ వీడియోని ఎందుకు చూస్తున్నావు? ఇంతమంది సాయి భక్తులు ఉండగా నువ్వు మాత్రమే ఎందుకు చూస్తున్నావు? కేవలం యాదృచ్ఛికంగా భావించుకో. ఎందుకంటే ఇది యాదృచ్ఛికం కాదు, ఇది పిలుపు. ఇది నీ సాయి పిలుపు. స్వయంగా నీ సాయి పంపిన ఒక దైవ సందేశం. నువ్వు ఇక్కడికి చేరుకోవటం నువ్వు ఎన్నుకోబడ్డావని నిరూపిస్తోంది. అవును, నువ్వు పూర్తిగా విన్నావు. ఈ సందేశాన్ని సాయి పిలిచిన వారు మాత్రమే చూడగలరు, వినగలుగుతారు. మిగిలిన వారు ఈ వీడియోని చూడలేరు. ఎందుకంటే వారి ఆత్మ ఇంకా సిద్ధంగా లేదు. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావు. నీ ఆత్మ మేలుకుంటోంది. నీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం తెరవబడుతోంది. నీ పేరు పిలవబడలేదు, కానీ నీ ఆత్మ పిలిచింది. నువ్వు ఈ వీడియోపై క్లిక్ చేసిన క్షణంలోనే నీ జీవితంలో ఒక అదృశ్య ద్వారం తెరవబడి ఉంది. అది నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఇప్పటి నుండి విషయాలు మారబోతున్నాయి. సంఘటనలు వేగవంతమవుతాయి. ఆగిపోయిన ప్రతి పని కూడా ఇప్పుడు ప్రవహించటం మొదలవుతుంది. ఎందుకంటే సాయి ఇప్పుడు నీ సహాయం కోసం సక్రియమయ్యాడు. నీలో ఒక శక్తి ఉంది, ఒక వెలుగు ఉంది. దాన్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయావు, కానీ ఇప్పుడు దాన్ని గుర్తించే సమయం వచ్చేసింది. సాయి నీతో ఇలా చెబుతున్నాడు. నీ ఆత్మ చాలా బాధలను సహించింది, కానీ ఇప్పుడు నీకు జవాబు ఇచ్చే సమయం వచ్చేసింది. నువ్వు రాత్రుల్లో పదే పదే అడిగిన ప్రశ్నలు, హృదయంతో చేసిన ప్రార్థనలు, ఈరోజు వాటికి సమాధానం లభించబోతోంది. నువ్వు నీపై నమ్మకాన్ని కోల్పోయినా, వేచి ఉండి అలసిపోయినా విను. నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను సిద్ధం చేస్తున్నాను. ఈరోజు ఈ సందేశం సాధారణమైంది కాదు. ఈరోజు జరుగుతున్నది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వాగ్వాదం. నువ్వు ఎందుకు ప్రత్యేకమైన వ్యక్తివో తెలుసా? ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఎందుకు కనిపించిందో తెలుసా? ఇంకా లౌకిక భ్రమల్లో చిక్కుకున్న వారు, తమ ఆత్మ పిలుపును వినలేని వారు ఈ సందేశాన్ని చూడలేరు. కానీ నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నీ ఆత్మ ఇప్పుడు మేలుకున్నది. సాయి నీకోసం మార్గాలను తెరవటం ప్రారంభించాడు. యాదృచ్ఛికాలు ఇప్పుడు సంకేతాలుగా మారబోతున్నాయి. సంకేతాలు ఇప్పుడు సాక్షాత్కారాల అనుభవాలుగా మారతాయి. ఇక ముందు నీకు అంతా కూడా అదృశ్యంగా ఉన్న అవకాశాలు లభిస్తాయి. నీ ఆత్మ కోసం పంపబడిన వ్యక్తులు నీకు దొరుకుతారు. నీ లక్ష్యం వైపు నిన్ను చేర్చే పరిస్థితులు నీకు లభిస్తాయి. ఇప్పుడు నువ్వు ఈ సందేశాన్ని లోతుగా ఆలోచించు.
దీన్ని కేవలం వినటం కాదు, నీ లోపలికి తీసుకో. కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం నీ హృదయంతో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నాను బాబా, సాయి పంపే ప్రతిదీ నేను స్వీకరిస్తున్నాను అంటూ. ఈ వాక్యం నీ జీవితంలో అద్భుతాలను ప్రారంభిస్తుంది. ఇప్పుడు విషయాలు హఠాత్తుగా మారిపోతాయి. ఇంతకు ముందు నిన్ను అర్థం చేసుకొని వారు ఇప్పుడు నీ వైపు ఆకర్షితులవుతారు. ఇంతకు ముందు అడ్డంకులు ఉన్న చోట ఇప్పుడు ప్రయత్నం లేకుండానే మార్గాలు సుగమమవుతాయి. ఇక ముందు నీ జీవితం అంతలా మారుతుంది. ఇంతకు ముందు మూసుకుపోయి ఉన్న ద్వారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరవబడతాయి. నీ జీవితంలో సంకేతాలు కనిపించటం ప్రారంభమవుతాయి. నీ మనసులో ఉన్న ప్రశ్నలు ఇప్పుడు క్రమంగా విడిపోతాయి. ప్రతి సమాధానం ఒక అనుభవంగా వస్తుంది. ప్రతి జవాబు కూడా నీకు బయట కాదు, నీ లోపల దొరుకుతుంది. నీతో నువ్వు కనెక్ట్ అయినప్పుడు ఏ భ్రమ, ఏ భయము లేదా ఏ దుఃఖము నీ దగ్గరికి కూడా రాలేవు. ఎందుకంటే అప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు, నువ్వు ఎన్నుకోబడ్డావు అని, సాయి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు అని. నువ్వు ఏ దిశలో వెళ్తున్నావో తెలియకపోయినా నీ ప్రతి అడుగును ఒక అదృశ్య శక్తి నీ ఆత్మ యొక్క నిజమైన లక్ష్యం వైపు మళ్లిస్తూనే ఉంది. అది సాయి శక్తి. సాయి ఎప్పుడూ కూడా పదాలతో మాట్లాడడు, భావనలతో మాట్లాడతాడు. కొన్నిసార్లు ఒక అపరిచితుని మాటల్లో, కొన్నిసార్లు హఠాత్తుగా దొరికిన పాత వస్తువులో, లేదా కొన్నిసార్లు ఈ వీడియోలో. ఇది కోట్లాది మంది కాకుండా ఎంపిక చేయబడిన సాయి బంధువులకి, సాయి బిడ్డలకు మాత్రమే కనిపిస్తుంది. నువ్వు దీన్ని చూసావంటే నువ్వు పిలవబడ్డావు అని అర్థం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కనిపించదు. ఇది ప్రతి ఒక్కరూ దీన్ని చూడలేరు. ఎందుకంటే ఇది సాధారణమైన సందేశం కాదు, ఇది ఒక జాగృతి. ప్రతిదీ చూసే ఆ శక్తి నుండి వచ్చిన ఆహ్వానం. నువ్వు నన్ను కోల్పోయినప్పుడు కూడా నిన్ను తెలిసిన శక్తి నుండే వచ్చింది. నీ జీవితంలో వచ్చిన ఏ బాధ అయినా అది యాదృచ్ఛికంగా రాలేదు. నువ్వు బాధపడిన కారణం అది కేవలం దురదృష్టం కాదు. నీ బాధలో కూడా ఒక సిద్ధత దాగి ఉంది. నిన్ను పాత బంధాల నుండి విడిపించి కొత్త లక్ష్యం వైపు నడిపించడానికి అది జరిగింది. నీ హృదయం త్వరగా గాయపడుతుంది. కానీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా, బహుశా నీ ఆత్మకు చాలా లోతైనది కాబట్టి ఇలా జరుగుతోందేమో. బహుశా నువ్వు ఈ భూమికి మాత్రమే చెందినవాడివి కాదు, ఉన్నత వ్యక్తులతో సంబంధం కలిగిన వ్యక్తివి, సాయి శక్తితో సంబంధం కలిగిన వ్యక్తివి. నువ్వు కేవలం జన్మించిన లక్షలాది మనుషుల్లో ఒక్కడివి కాదు. నువ్వు ఏదో మార్పు చెయ్యటానికి, ఏదో ప్రత్యేకమైన పని చెయ్యటానికి పంపబడిన వ్యక్తివి. అందుకే అందరి జీవితంలో సుఖ సంతోషాలు ఉన్నప్పుడు నీ జీవితంలో మాత్రం సంఘర్షణ ఉంది. అందరికీ సులువుగా అన్నీ లభిస్తున్నప్పుడు నీకు ప్రతిదీ నెమ్మదిగా లభించింది. ప్రతిసారి కూడా ఏదో కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సాయి చెబుతున్నాడు, ఇక లేదు, అవన్నీ కూడా ఇక నీ జీవితంలో రావు. ఎందుకంటే నీ సాయి ఇప్పుడు నీ విషయంలో జోక్యం చేసుకున్నాడు. సాయి జోక్యం చేసుకున్న చోట ఆలస్యం ఉండదు. ఇప్పుడు నీ సమయం వచ్చేసింది. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూసావో అది ఇప్పుడు నీకు లభించబోతోంది. బహుశా నువ్వు ఇటీవల చాలా అలసటను అనుభవించి ఉండొచ్చు. ఏదో అసంపూర్ణత, భయం, అశాంతి ఉండొచ్చు. కానీ తెలుసుకో తల్లి, ఇవన్నీ సంకేతాలే. నీ ఆత్మకు ఏదో గొప్పది జరగబోతోందని తెలుసు. ఈ అశాంతి ఎందుకంటే సాయి నీ పేరును పిలిచాడు. ఇప్పుడు నువ్వు నీ నిజమైన లక్ష్యాన్ని సాధించే వరకు కూడా నీకు నిద్ర పట్టదు. బహుశా నీకు అనిపించవచ్చు, నాకు ఏమీ ప్రత్యేకత లేదు అని. కానీ గుర్తుంచుకో, సాయి ఎప్పుడూ కూడా అత్యంత నిశ్శబ్దంగా ఉండే, అత్యంత గాయపడిన, అత్యంత సున్నితమైన ఆత్మలను ఎన్నుకుంటాడు. ఎందుకంటే అటువంటి ఆత్మలే ఈ ప్రపంచంలో నిజమైన వెలుగును వ్యాపింప చేయగలవు. నువ్వు ఎంత బాధను సహించావో అది ఒక కారణం కోసమే. నువ్వు ఇతరులకు సహాయం చేసినప్పుడు నీ మాటల్లో అనుభవ శక్తి ఉండాలి. కాబట్టి సాయి చెబుతున్నాడు, ఇప్పుడు నీ భయాలను, భ్రమలను, పాత గాయాలను విడిచిపెట్టే సమయం వచ్చేసింది. ఇప్పుడు నీపై నువ్వు నమ్మకం ఉంచే సమయం ఇది. నువ్వు ఎదురు చూస్తున్న కొత్త జీవితాన్ని స్వాగతించే సమయం. ఇప్పటి వరకు కూడా నిన్ను ఒక అదృశ్య శక్తి మార్గ నిర్దేశనం చేస్తూ వచ్చింది. అది నీ సాయి శక్తే. నీ కోరికలు ఇప్పుడు వాస్తవంగా మారబోతున్నాయి. కానీ ఒక్క షరతు ఉంది, నీపై నువ్వు విశ్వాసం ఉంచాలి, సాయిపై నమ్మకం ఉంచాలి. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. నువ్వు మేల్కొన్న ఆత్మలలో ఒకడివి. ఇప్పుడు నీ పూర్తి శక్తితో నిలవబడే సమయం. భయాన్ని వదిలేసి ఆ వెలుగు వైపు నడిచే సమయం. ఎందుకంటే సాయి నీ పేరును పిలిచాడు.
నీకు ఏదైనా కల ఉంటే, లక్ష్యం ఉంటే ఈ వీడియో నీ కల నిజం కాబోతోందని నమ్మకాన్ని ఇస్తుంది. ఈ 7 రోజులు నీకు కొత్త ప్రారంభాన్ని తెచ్చిపెడతాయి. ఈ రోజులు నీ ప్రయాణంలో ముందుకు సాగటానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. సాయి నీ కోసం ఇప్పటికే మార్గాన్ని సిద్ధం చేసి ఉంచాడు. నువ్వు కేవలం విశ్వాసించాలి అంతే. నీ జీవితంలో నువ్వు కోరిన మార్పుని సాధించగలనని నువ్వు విశ్వసిస్తావా? నీ విశ్వాసమే నీ శక్తి. నీ జీవితంలో ఏదో మంచి జరగబోతోందని నువ్వు నమ్మితే ఆ విశ్వాసమే నీ మార్గాన్ని తెరుస్తుంది, నీ మార్గానికి వెలుగునిస్తుంది. నువ్వు ఎన్నడూ ఊహించని అవకాశాలు, ఒక కొత్త మార్గం నీ ముందు తెరవబడతాయి. ఇది నువ్వు ఇంతకు ముందు గుర్తించని మార్గం. నువ్వు దాన్ని చూసి స్వీకరించాలి. నువ్వు సిద్ధంగా ఉన్నావా? మరి నీ జీవితానికి కొత్త దిశ ఇవ్వటానికి, నువ్వు ఎన్నడూ తెలియని మార్గంలో నడవటానికి సిద్ధంగా ఉన్నావా? అయితే ఈ వీడియో, ఈ సందేశం నీకు ఆ దిశలో సాగటానికి అవసరమైన సంకేతం. ఈ 7 రోజులు కూడా నీ కోసం ఈ సమయం మళ్ళీ రాదు. ఇది పాత సందేహాలను, భయాలను విడిచిపెట్టే క్షణం. నీ కలలను సాకారం చేయటానికి అవసరమైన అన్ని సాధనాలు నువ్వు ఇప్పుడు కలిగి ఉన్నావు. నువ్వు కేవలం నీ హృదయ స్వరాన్ని వినాలి. నీ భాగ్య ద్వారం తెరవబడుతోందని నమ్మాలి. 7 రోజుల తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ 7 రోజులు కూడా నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులని నువ్వు గ్రహిస్తావు. ఈ సమయం నీది. ఇప్పుడు నువ్వు నీ భవిష్యత్తును నియంత్రించగలవు. నువ్వు ఇంతకు ముందు అసాధ్యమని భావించింది ఇప్పుడు సాధ్యమవుతుందని నీకు అర్థమవుతుంది. నీ ప్రతి అడుగు ఇప్పుడు భాగ్యంతో సమన్వయంలో ఉంటుంది. ఈ 7 రోజుల తర్వాత నువ్వు కోరుకున్నది నీ దగ్గర ఉంటుందని నువ్వు గ్రహిస్తావు. ఇప్పుడు నీకు అర్థమైంది, సాయి నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు అని. ఈ వీడియో నీకు సంకేతంగా లభించింది. నువ్వు ఇప్పుడు విజయం వైపు నడిపించే శక్తిని కలిగి ఉన్నావు. ఈ 7 రోజులు కూడా నీ జీవితంలో మార్పు తీసుకురాగల సమయం. ఈ సమయం నీ కోసం. కాబట్టి దీన్ని పూర్తిగా స్వీకరించు, విస్మరించవద్దు. నువ్వు ఈ సందేశాన్ని వింటున్నావంటే నీ పూర్వీకులు నీకు అమూల్యమైన ఆశీర్వాదాన్ని ఇచ్చారని అర్థం చేసుకో. ఇది సాధారణ ఆశీర్వాదం కాదు, ఇది సాక్షాత్తు నీ సాయి ఇస్తున్నటువంటి ఆశీర్వాదం. అలాగే నీ పూర్వీకులు కూడా ఇచ్చిన ఆశీర్వాదం. గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నీ కోసం ఒక అద్భుతమైన వ్యక్తి నీ తలరాతని, నీ విధిరాతని, నీ బ్రతుకుని, నీ జాతకాన్ని, నీ జీవితాన్ని మార్చే ఒక వ్యక్తిని ఖచ్చితంగా నీ కోసం తీసుకువస్తాను, పంపిస్తాను, సిద్ధంగా ఉండు అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.